ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో షాకింగ్ అంశాలు బయటపడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేలనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తుంది. అప్పటి ప్రభుత్వం ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్కు చెందినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేయడం ఇప్పుడు షాకింగ్ గురి చేస్తుంది. అలాగే మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్ కూడా అయినట్టుగా తెలుస్తుంది. సందీప్ రావు అతని స్నేహితుడి స్టేట్మెంట్ కూడా సిట్ రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో పాటు చాలామంది న్యాయ నిపుణులు అంటే జడ్జిల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. దాదాపు 16 మంది జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆ కోణంలో సిట్ దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఇటు రాజకీయ నాయకులు అటు జడ్జిల ఫోన్లను కూడా అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందనే కోణంలో ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడైతే ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. 16 మంది హైకోర్టు జడ్జిల వ్యక్తిగత సమాచారంతో ప్రొఫైల్స్ ఉన్నాయి. ఇక జడ్జిల ఫోన్లలోనూ ట్యాపింగ్ చేశారనే కోణంలో సిట్ ఎంక్వైరీ సాగుతోంది. మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి అయితే ఈ ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. విజయ్ అన్నారు, విజయ్ సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేశారనేది పాత విషయమే, దీంట్లో కొత్తదనం ఏం లేదు. కాకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలకు సంబంధించి మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలుస్తుంది. అలాగే జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఆ కోణంలో అంటే ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేల ఫోన్లను ఇంకా ఎంతమంది ట్యాప్ చేసి ఉంటారో, ఏం జరిగింది? ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తా ఉన్నాయి. గ్రేటర్ పరిధిలోని సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను ట్యాప్ చేసి వారిని గ్రిప్ లో పెట్టుకునేందుకు కూడా గత బీఆర్ఎస్ సర్కార్ వ్యూహం పడినట్టుగా కూడా తెలియంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సహా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులను కూడా వదలకుండా ఫోన్ ట్యాపింగ్ అయితే పాల్పడినట్టయితే బయటపడింది. ఇందులో కూకట్పల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబ సభ్యులను టార్గెట్ చేసినట్టుగా అయితే తెలిసింది. గత ఎన్నికల సమయంలో మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావు, ఆయన స్నేహితుడు, బిజినెస్ పార్ట్నర్ ఫోన్ నెంబర్ ను కూడా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు టీం అయితే ట్యాప్ చేసినట్టుగా తాజాగా వెలుగులోకి అయితే వచ్చింది. ఈ మేరకు సందీప్ రావుతో పాటు మరొకరి స్టేట్మెంట్ ను కూడా సిట్ అధికారులు అయితే గురువారం రికార్డ్ చేశారు. 2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ వరకు కూడా సుమారుగా 415 ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేసినట్లయితే గుర్తించారు. వీటిలో మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అనుచరుల సహా మండల స్థాయి లీడర్ల ఫోన్లను కూడా ప్రణీత్ రావు టీం ట్యాప్ అయితే చేసింది. ఫోరెనిక్స్ ల్యాబ్ రిపోర్ట్స్ మేరకు ట్యాపింగ్ జరిగినటువంటి ఫోన్ నెంబర్లకు సిట్ అధికారులు కాల్ చేసి వారిని పిలిపించి స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేస్తా ఉన్నారు. ట్యాపింగ్ లిస్ట్ లో ఉన్నటువంటి నెంబర్స్ కు సిట్ అధికారులు ఫోన్ చేయగా, నా ఫోన్ ట్యాప్ అయిందా, ఎప్పుడు సార్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ట్యాప్ చేశారు అంటూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఆ ఫోన్ ట్యాప్ అయినటువంటి వ్యక్తులు. అయితే ఓ హైకోర్టు జడ్జితో పాటు ఆయన భార్య ఫోన్ నెంబర్ ను కూడా ప్రణీత్ రావు అండ్ టీం అయితే ట్యాప్ చేసినటువంటి సంగతి అయితే మనకు తెలిసిందే. వీరిద్దరి ఫోన్ నెంబర్స్ ట్యాప్ చేయడానికి గల కారణాలపైన ఇన్వెస్టిగేషన్ అధికారులు అయితే ఆధారాలు సేకరిస్తా ఉన్నారు. అలాగే ఎస్ఐబి స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్, అలాగే ఎస్ఓటి వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి హార్డ్ డిస్క్, నిందితుల ఫోన్ నెంబర్లు, అలాగే ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా సిట్ అధికారులు అయితే దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు ఆధారంగా మరో 16 మంది హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ ను కూడా ప్రణీత్ రావు అండ్ టీం అయితే క్రియేట్ చేసినట్టుగా కూడా సిట్ అయితే గుర్తించింది. వీరిలో ఓ మహిళా జడ్జికి సంబంధించినటువంటి ప్రొఫైల్ కూడా తయారు చేయడానికి గత కారణాలను సేకరిస్తా ఉన్నారు. అయితే ప్రొఫైల్స్ మాత్రమే క్రియేట్ చేశారా లేక వారి ఫోన్ నెంబర్స్ ను కూడా ట్యాప్ చేశారా అనేటువంటి కోణంలో కూడా సిట్ అధికారులు అయితే దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో 3వ నిందితుడైనటువంటి మాజీ అడిషనల్ ఎస్పీ భుజంగరావు గత ప్రభుత్వ హయాంలో ఎస్ఐబి పొలిటికల్ వింగ్ చీఫ్ గా కూడా బాధ్యతలు అయితే నిర్వహించాడు. సమాచార సేకరణలో భాగంగా పాలక ప్రతిపక్ష పార్టీల ప్రముఖులు సహా వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలతో డేటా రూపొందించాడు. ఈ క్రమంలోనే పబ్లిక్ డొమైన్ లో ఉన్నటువంటి హైకోర్టు జడ్జిల వివరాలను ఆన్లైన్ లో సేకరించినట్టుగా కూడా అనుమానిస్తా ఉన్నారు. హైకోర్టు జడ్జిల ప్రొఫైల్స్ ను క్రియేట్ చేయడం ద్వారా న్యాయ వ్యవస్థను కూడా టార్గెట్ చేసినట్టుగా కూడా సిట్ అధికారుల దర్యాప్తులు అయితే వెలుగు చూస్తుంది. ఈ కోణం సాధారణంగా ఎస్ఐబి విధుల్లో భాగంగా హై ప్రొఫైల్ విఐపీలు, రాజకీయ ప్రముఖులు, సామాజికవేత్తలు, అలాగే పౌర హక్కుల సంఘాల నేతలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో ఒక ప్రొఫైల్ ని అయితే తయారు చేస్తూ ఉంటారు. కానీ జడ్జిల వ్యక్తిగత సమాచారం సేకరించడం పైన కూడా ఉన్నతాధికారుల్లో తీవ్ర అనుమానాలు అయితే వ్యక్తం అవుతా ఉన్నాయి. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ విజయ్. సో గ్రేటర్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్ చేశారు. అతని స్టేట్మెంట్ను, అతని స్నేహితుని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. రైట్, ఇక మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బిగ్ షాక్ ఇచ్చారని చెప్పారు.
మొత్తం మీద ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లను కూడా ట్యాప్ చేసిన పరిస్థితి కనబడుతుంది. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొడుకు ఫోన్ ట్యాప్ చేసినట్టు తెలిసింది. ఆయన కొడుకు సందీప్ రావు అలాగే ఆయన స్నేహితుడి స్టేట్మెంట్ను సిట్ రికార్డ్ చేసింది. ఇక కొంతమంది జడ్జిల స్టేట్మెంట్లు కూడా జడ్జి ఫోన్ల కూడా ట్యాప్ చేసినట్టుగా స్టేట్మెంట్ రూపొందించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద ఇటు రాజకీయ నాయకులతో పాటు ఇటు జడ్జిల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా సంచలన అంశాలు అయితే బయటపడుతున్నాయి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.